యేసయ్య తన 12 మంది శిష్యులతో చివరి భోజనం చేయడానికి గదిలోకి వచ్చారు. అందరూ ఒకే టేబుల్ చుట్టూ కూర్చున్నారు. యేసయ్య ప్రేమగా చూశారు. ఈ పస్కా భోజనం మీతో చేయాలని ఎంతగానో కోరుకున్నాను అన్నారు. ఆయన రొట్టె తీసుకుని విరిచారు. ఇది నా శరీరం, మీ కొరకు. తర్వాత ద్రాక్షరసం ఇచ్చారు. ఇది నా రక్తం, మీ పాపాల క్షమాపణకు. యేసయ్య తువ్వాలు కట్టుకుని శిష్యుల పాదాలు కడగడం ప్రారంభించారు. పేతురు ఆశ్చర్యపోయి అన్నాడు, ప్రభువా, మీరు నా పాదాలా? యేసయ్య నవ్వుతూ చెప్పారు, ఇప్పుడు అర్థం కాదు, తరువాత తెలుస్తుంది. ఆ సమయంలో యూదా అక్కడే ఉన్నాడు, కాని అతని మనసు లౌకికమైన దారిలో ఉంది. యేసయ్య దీన్ని తెలిసినా ఆయన ప్రేమ మారలేదు. ఈ భోజనం ప్రేమ, త్యాగం, వినయం మరియు క్షమను గుర్తు చేస్తుంది. యేసయ్య నేర్పినట్లు మనము ప్రతి ఒక్కరిని ప్రేమించాలి.